హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా వెలుగు పేపర్ చూద్దాం. ప్రపంచ దేశాలకు భారత్ ఆశాకిరణం, అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి అంటున్న మోడీ. కరోనా సమయంలో ప్రపంచానికే టీకాలు అందించాం. అన్ని దేశాలు గ్లోబల్ క్రైసిస్లో ఉన్నప్పుడు మనం భారత్ దశాబ్ది గురించి చర్చించాం. ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది. మూడో టర్మ్లో 125 రోజుల్లో ఎన్నో పనులు చేశామని వాక్య. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో మోదీ ప్రసంగం. విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఖద్దరు కాకీలను సమాజం ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. ప్రభుత్వం గౌరవం పోలీసుల చేతుల్లోనే ఉంది. పోలీసులు ఎవరి ముందో చేయి చాచే పరిస్థితి ఉండకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం పరువు పోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించొద్దు. వివిధ మతాల పండుగలను శాంతియుతంగా నిర్వహించడంలో, సైబర్ నేరాలను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు కృషి మరవలేనిది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్స్ ల్యాబ్ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ అమరవీరుడు ఆది ప్రవీణ్ భార్య లతకు పోలీస్ స్మారక చిహ్నం జ్ఞాపికను అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. కొంతమంది ఉన్మాదంతో అలజడి సృష్టిస్తున్నారు. అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. బాధితులకే ఫ్రెండ్లీ పోలీసింగ్, క్రిమినల్స్ కాదు. నేరాలకు పాల్పడే వాళ్ళు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మూలాలు లేకుండా చేయడమే లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొంతమంది ఉన్మాదంతో మందిరాలు, ప్రార్థనా స్థలాలపై దాడులు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్లను ఎట్టి పరిస్థితిలో వదలబోం అని సీఎం తేల్చి చెప్పారు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన సంఘటనతో పాటు ఇటీవల కాలంలో జరిగిన మరికొన్ని సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారి విషయంలో ప్రజలు మరింత సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. తెలంగాణ సమాజం ఎంతో తెలివైందని, మత విద్వేషాలను అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరిస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. పోలీసుల పిల్లల కోసం 50 ఎకరాల్లో స్కూల్ మంచిరేవులలో శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. సైనిక స్కూల్ తరహాలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహణ, 15% సీట్లు స్థానికులకు, వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. సర్కారు కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగినాయి. జూనియర్ కాలేజీల్లో 83,000 ప్రవేశాలు. గత ఏడాదితో పోలిస్తే 12,000 అడ్మిషన్లు ఎక్కువ. డిగ్రీ కాలేజీల్లోనూ స్వల్పంగా పెరిగిన ప్రవేశాలు. హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని కాలేజీలకు చాలా డిమాండ్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ముత్యాలమ్మ గుడి ఘటనను ఎన్ఐఏకి అప్పగించాలి అంటున్న బీజేపీ నేతలు. గవర్నరు కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు నిందితులపై చర్యలు తీసుకోవాలి. అరెస్టు చేసిన హిందూ సంఘాల నేతలను విడుదల చేయాలి. 3 నెలల్లో 15 మందిరాల మీద దాడులు జరిగాయి. రాష్ట్రంలో అలజడులకు కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రూప్ 1పై జోక్యం చేసుకోలేం అంటున్న సుప్రీంకోర్టు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం అంటున్న సుప్రీంకోర్టు. ఓవైపు అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తుంటే మరొక వైపు వాయిదా వేయాలని ఎట్లా ఆదేశిస్తాం? ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులో హైకోర్టు అన్ని అంశాలు ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితిలో తాము కల్పించుకోలేమని స్పష్టీకరణ. ఫలితాలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచన. ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి అనే ఒక న్యూస్ చూస్తున్నాము. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. గ్రూప్ 1 మెయిన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇంగ్లీష్ పరీక్షకు 72.44% హాజరు. 31,403 మందికి గాను పరీక్ష రాసిన 22,750 మంది అభ్యర్థులు. సోమవారం హైదరాబాద్లోని నిజాం కాలేజీలో ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్న అభ్యర్థులు ఈ చిత్రంలో చూడొచ్చు.
హాన్ నది తరహాలో మూసీ పునరుజ్జీవం. వ్యాపార విహార కేంద్రంగా మూసీకి కొత్త కళ అంటున్న పొంగులేటి పొన్నం. ప్రజలు నిర్వాసితుల ముంగిట్లోకి ప్రగతి ఫలాలు అందజేస్తామని వెల్లడి. సియోల్లో హాన్ నదిని పరిశీలించిన మంత్రులు, ఆఫీసర్ల టీం చిత్రంలో చూడొచ్చు. దక్షిణ కొరియాలోని సియోల్లో హాన్ నదిని పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అధికారులు ఈ చిత్రంలో చూడొచ్చు. దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో చియోంగ్ గయేచేన్ హాన్ నదికి ఇక్కడ ప్రభుత్వం పునరుజ్జీవం కల్పించినట్లుగానే హైదరాబాద్లోని మూసీ నది ప్రక్షాళన చేస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యాపార విహార కేంద్రంగా మూసీకి కొత్త కళ తీసుకొస్తామని చెప్పారు. మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా 12 మందితో కూడిన ప్రత్యేక పరిశీలన బృందం సియోలు చేరుకుంది. ఆధార్ కార్డు మార్ఫింగ్ చేసి 20 లక్షల లోన్. క్రాప్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే మోసం వెలుగులోకి వచ్చింది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఈ ఘటన. ఒక వ్యక్తి ఆధార్ కార్డును మార్చి ఫోటో మార్పింగ్ చేసి గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా 20 లక్షల లోన్ తీసుకున్నాడు. క్రాప్ లోన్ కోసం బాధితుడు బ్యాంకుకు వెళ్ళగా మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ వ్యక్తి జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశాడు. మూసీ నిర్వాసితులకు ఇండ్ల జాగాలు ఓఆర్ఆర్ వెంట ఇవ్వాలని సర్కారు ఆలోచన. ఒక్కొక్క కుటుంబానికి 150 నుంచి 200 చదరపు గజాలు. ఈ నెల 26న కేబినెట్లో చర్చించాక తుది నిర్ణయం. మూసీ నిర్వాసితులకు ఔటర్ రింగ్ రోడ్ వెంట ఇండ్ల జాగాలు ఇవ్వాలని సర్కారు భావిస్తున్నది. ఇప్పటికే మూసీలో ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు 25,000 చొప్పున నగదు, ఉపాధి కోసం 2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండ్ల జాగాలు కూడా ఇవ్వాలని యోచిస్తున్న ప్రభుత్వం ఈ నెల 26న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా ఒక్కొక్క కుటుంబానికి 150 నుంచి 200 చదరపు గజాల చొప్పున ప్లాట్ అందజేసే అవకాశం ఉందని, దీని విలువ 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉంటుందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. 700 ఎకరాల అవసరం. మూసీ పునరుజ్జీవంలో ఇండ్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే నిర్వాసితులకు 15,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక న్యూస్. 3 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ దహనం. హైదరాబాద్లో ఏడ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన డ్రగ్స్ గంజాయిని దహనం చేస్తున్న పోలీసులు చిత్రంలో చూడొచ్చు. పలు తనిఖీల్లో పట్టుబడిన 3 కోట్ల విలువ చేసే డ్రగ్స్ గంజాయిని ఎక్సైజ్ పోలీసులు దహనం చేశారు. హైదరాబాద్లోని ఏడ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 219 డ్రగ్స్ పట్టివేత కేసులు నమోదు అయ్యాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. రేపు వయనాడులో ప్రియాంక గాంధీ నామినేషన్. కాంగ్రెస్ పార్టీ వర్గాల వెల్లడి. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడు లోక్సభ ఉప ఎన్నికకు బుధవారం ఈ నెల 23న నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కేంద్ర మంత్రులే రోడ్లెక్కుతారా అంటున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కిషన్ రెడ్డి, సంజయ్ ఆందోళనను అర్ధరహితం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ విమర్శ. బీఆర్ఎస్ ఉనికి కోసం కేటీఆర్, హరీష్ పాట్లని కామెంట్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నిరుద్యోగులను రెచ్చగొడుతూ రోడ్లపై ఆందోళన చేయడం అర్ధరహితమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అధికారం కోల్పోయి దిక్కుతోచకుండా ఉన్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ ఉనికి కోసం అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్న ప్రధాని మోదీ దారుణంగా మోసం చేశారని, రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను గాలికి వదిలేసిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని, అభ్యర్థులు, నిరుద్యోగులు వాటి ఉచ్చులో పడవద్దని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయండి అంటూ కేంద్ర మంత్రి మాండవీయకు బండి సంజయ్ విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు బండి సంజయ్. పవర్ అంబులెన్సులు వచ్చినాయి. నెక్లెస్ రోడ్లో ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ను ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్లో కరెంటు ఇబ్బందులు ఉండవు. డిప్యూటీ సీఎం బట్టి 1912కు డయల్ చేస్తే రిపేర్ చేసి వెళ్తారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. గ్రేటర్లో అత్యవసర విద్యుత్ సేవలు పునరుద్ధరణకు టీజీపీఎస్డీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ను నక్లెస్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బట్టి విక్రమార్క జెండా ఊపి ప్రారంభించారు. ఈ చిత్రంలో చూడొచ్చు. జీవో 29తో బీసీ ఎస్సీ ఎస్టీలకు నష్టం, అభ్యర్థులకు సపోర్టుగా సుప్రీంలో కేసు వేసినాం అంటున్న కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29 వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నష్టం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉండేందుకు వారి తరపున తామే సుప్రీంకోర్టులో కేసు వేశామని, కపిల్ సిబాల్ను లాయర్గా పెట్టామని వెల్లడించారు. తాము లేవనెత్తిన అంశాలను కోర్టు వ్యతిరేకించలేదన్నారు. ఈ అంశంలో తుది తీర్పు వచ్చే వరకు గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించిందన్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన జీవో 48 పైన కూడా కోర్టులో కొట్లాడతామని కేటీఆర్ తెలిపారు. తాను జర్నలిస్టులను అవమానించలేదని, జర్నలిస్టులంటే తనకు మొదటి నుంచి గౌరవం ఉందన్నారు. తాను జర్నలిస్టులను అవమానించినట్టుగా వస్తున్న ఆరోపణలను కేటీఆర్ ఖండించారు. పత్రికలు, టీవీ ఛానళ్ల యాజమాన్యాలు తెలంగాణకు వ్యతిరేకించిన జర్నలిస్టులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని కేటీఆర్ గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టీజీఈఆర్సీ చైర్మన్ రంగరావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు అంటూ ఒక న్యూస్. జీవో 29ని రద్దు చేయాలి అంటూ గవర్నర్ కలిసిన బీసీ మేధావులు. ఈ జీవో బీసీలకు ఉరితాడుగా మారింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో కూడా బీసీలకు తీరని అన్యాయం. ఎంఎస్ఎం ఈ పాలసీలో వారికి రిజర్వేషన్లు కల్పించాలని వినతి. జీవో 29 ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీసీలకు తీవ్ర నష్టం కలుగుతుందని బీసీ మేధావులు అన్నారు. ఈ జీవోను రద్దు చేసి మరొక జీవో తీసుకొచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్, పల్లె రవి కుమార్ గౌడ్, కుందారం గణేశ్చారి, బాలగోని బాలరాజ్ గౌడ్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్భవన్లో కలిసి బీసీ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సిటీ సివిల్ కోర్టు సమన్లు. తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సివిల్ సూట్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సిటీ సివిల్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సమన్లు పేర్కొంది. పవన్ కళ్యాణ్తో పాటు తెలంగాణ సీఎస్ శాంతికుమారి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా కూడా కోర్టు సమన్లు అందజేసింది. తిరుపతి లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఇంటర్నెట్లో ఉన్న వీడియోలను తొలగించాలని న్యాయవాది ఇమ్మనేని రామారావు కోర్టును ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. విద్యా కమిషన్ సభ్యుడిగా ఎంపికైన విశ్వేశ్వరరావును సన్మానిస్తున్న ఎమ్మెల్సీ కోదండరాం చిత్రంలో చూడొచ్చు. పటిష్టమైన విద్య కోసమే విద్యా కమిషన్. విశ్వేశ్వరరావుకు ఎమ్మెల్సీ కోదండరాం సన్మానం ఒక న్యూస్. శబరిమల యాత్రకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు 11,475కే పర్యటన ప్యాకేజీ. అయ్యప్ప భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి శబరిమలకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో ఆధ్యాత్మిక టూరిజం వృద్ధికి భారత్ గౌరవ రైళ్లు పెద్దపీట వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. శబరిమల యాత్రకు ఐఆర్సిటిసి నూతన ప్యాకేజీ ఈ విధంగా ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు శబరిమల యాత్ర పేరుతో నూతన ప్యాకేజీని ప్రకటించింది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనుంది. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, రేణికుంట, తిరుపతి, చిత్తూరు స్టేషన్లలో ఈ రైలు ఎక్కేందుకు ఛాన్స్ కల్పించారు. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం, ఎర్నాకుళంలో టానిక్కర్ అమ్మవారి ఆలయంను కవర్ చేస్తూ సాగే ఈ యాత్ర మొత్తం 4 రాత్రులు 5 పగళ్ళు కొనసాగుతుంది. 2 టైర్ ఏసీ
3 టైర్ ఏసీ స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు 11,475 నుంచి ప్రారంభమవుతాయి. ఈ రైలులో మొత్తంగా 716 సీట్లు, స్లీపర్ 460, థర్డ్ ఏసీ 206, సెకండ్ ఏసీ 50 సీట్ల చొప్పున ఈ రైలులో లభ్యమవుతాయి. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేసీఆర్ ఫ్యామిలీ అంటున్న ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేసీఆర్ కుటుంబ ప్రస్తుత ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. బీఆర్ఎస్లో 2వ స్థానం కోసం బావా బామర్దులు పోటీ. బీజేపీలో నలుగురు 4 రకాలుగా మాట్లాడుతున్నారని ఫైర్. 10 ఏళ్ల తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ లూటీ చేసిందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకున్న ఆ కుటుంబానికి నీతి నిజాయితీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఫైర్ అయ్యారు కడియం శ్రీహరి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఛంగ్ ఏ ఛంగ్, కళతో సియోల్కే అందం. పారిశ్రామిక వృద్ధిలో భాగంగా రవాణా కోసం ఫ్లైఓవర్, ఆపై నది పునరుద్ధరణ. చెత్త నుంచి విద్యుత్పత్తి. ఛంగ్ ఏ ఛంగ్ మూసీకి ఎన్నో భిన్నత్వాలు. హైదరాబాద్లో మూసీ 55 కిలోమీటర్ల మేర ప్రవాహం. ఛంగ్ ఏ ఛంగ్ సియోల్లో 11 కిలోమీటర్ల మేర వెడల్పు, 30 మీటర్లు. కొన్ని చోట్ల అంతకంటే తక్కువే. అభివృద్ధి చేయడంలో పర్యాటక ప్రాంతంగా మారిన వైనం. ఛంగ్ ఏ ఛంగ్ నదిని పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. మూసీ ప్రాజెక్టు 2 దశల్లో. తొలి దశలో నది ప్రవాహ ప్రాంతం, అటు ఇటు కట్ట. 2వ దశలో ఇరువైపులా 50 మీటర్ల బఫర్ జోన్. రోడ్లు, డిపిఆర్ మాత్రం. మొత్తానికే ప్రాజెక్టు పూర్తికి 6 ఏళ్లు. నది గర్భంలో 1600 ఇల్లు. బఫర్ జోన్లో 13,000 ఇల్లు. బాధిత కుటుంబాలకు పరిహారం. డబుల్ బెడ్ ఇల్లు స్థలం. రింగ్ రోడ్డుకు దగ్గరలో 150 నుంచి 200 గజాల స్థలాలు. సియోలు పర్యటన పరిశీలనలో సరికొత్త ఆలోచన అంటూ ఒక ముఖ్యమైన న్యూస్ మనం చూడొచ్చు. మూసీ నది ప్రక్షాళన పునరుజ్జీవ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2 దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అంటే దీని పరిధిలో ప్రస్తుతం నదీ గర్భం, మూసీకి అటు ఇటు ఉన్న ప్రాంతం కట్టలు మాత్రమే వస్తాయి. 2వ దశలో మూసీ నదికి అటు ఇటు 50 మీటర్ల పరిధిలోని బఫర్ జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అయితే డిపిఆర్ను మాత్రం ఒకే ప్రాజెక్టు కింద రూపొందిస్తారు. పనులు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా సాగేందుకే ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. గ్రూప్ 1 వాయిదాకు సుప్రీం నిరాకరణ. పరీక్షల వాయిదా, జీవో 29 రద్దు పిటిషన్పై జోక్యం చేసుకోవాలంటున్న సుప్రీంకోర్టు. రాబడి తగ్గింది. జిహెచ్ఎంసీలో నిర్మాణ అనుమతుల ఆదాయం నిరుటు కన్నా 300 కోట్ల తక్కువ. బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణాలు తగ్గడంతో జిహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం ఆదాయం గణనీయంగా తగ్గింది. గత 3-4 ఏళ్లలో పోలిస్తే నిర్మాణం అనుమతులు, నివాసయోగ్య పత్రాల జారీ రుసుము రాబడిలో తగ్గుదల కనిపిస్తుందని ఒక న్యూస్ మనం చూడొచ్చు. సహించేది లేదు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. భావోద్వేగాలు రెచ్చగొట్టాలని కొందరి ప్రయత్నం. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఈ విషయంలో రాజీ లేని కృషి చేస్తున్న పోలీసులు, అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం. విధి నిర్వహణలో మృతి చెందే కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి పరిహారం. ఐపీఎస్కు 2 కోట్లు. పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మంచిర్యాలలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు. అదేవిధంగా వారి వెంట మంత్రి శ్రీధర్ బాబు, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు. నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అది సరైనది కాదని, అందుకోసం పోలీసు వ్యవస్థ ఉందని చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కొందరు భావోద్వేగంతో, ఉన్మాదంతో మందిరాలపై, మసీదులపై దాడి చేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి బాధితులను అరెస్టు చేశారని గుర్తు చేశారు. తప్పిదాలకు పాల్పడే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు ఒక కన్ను పొడుచుకున్నారా? తెలంగాణపై చిన్న చూపెందుకు? శ్రీవారి దర్శనం, వసతి గదుల కోసం మా లేఖలను తీసుకుపోకపోవడం బాధాకరణం. ఏపీ నేతలకు తెలంగాణలో వ్యాపారాలు లేవా? తీరు మార్చుకోకపోతే అసెంబ్లీలో తీర్మానం. తిరుమలలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈవో తీరు బాధాకరం అంటున్న ఎమ్మెల్సీ వెంకట్. తెలంగాణ నుంచి వెళ్లే భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మన తెలంగాణ ఎమ్మెల్యే మంత్రుల లెటర్స్ సిఫార్సు చేస్తే దానిని వారు
అంగీకరించడం లేదు అని మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాబట్టి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి తగిన సౌకర్యాలు తెలంగాణ వారికి కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తే ఇక జీవిత ఖైదే అంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ వెల్లడి. వారిని నో ఫ్లై జాబితాలో చేర్చేలా సవరణ. కేంద్ర మంత్రి రామ్మోహన్ రావు వెల్లడి. వారంలో 100 బెదిరింపు కాల్స్, అవన్నీ ఫేక్ అని తేలినట్లు ప్రకటన. 18 పట్టణాభివృద్ధి సంస్థలు, రాష్ట్రంలో ఇప్పటికే 9, మొత్తం 27కు చేరిక. త్వరలో కొత్త యూడీఏల పరిధిలో బిల్డింగ్ లేఅవుట్ ఫీజులపై మార్గదర్శకాలు. వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్రమంతా ఒకే విధానమైన బృహత్తర ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక 18 పట్టణ అభివృద్ధి అథారిటీ యూడీఏను ఏర్పాటు చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 9 యూడీఏలు ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన 18 యూడీఏలతో కలిపి వీటి సంఖ్య 27కు చేరింది. యూడీఏలతో ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో యూడీఏలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ పట్టణ ప్రణాళికాధికారి ఒకరు తెలిపారు అంటూ ఒక న్యూస్. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.